చాలా డేస్ తర్వాత నేను ఇట్లా ఇంట్రో అయితే ఇస్తున్నాను. సో బేసిక్గా మొత్తం ఎట్లుందో చూపిస్తాను. చూసినారు కదా, ఇదంతా మెస్ దేనికంటే ముందు ముందు వీడియోస్లో మీకే తెలుస్తుంది. సో ఆ వీడియో వచ్చేలోపు నేను ఆల్రెడీ రివీల్ చేస్తాను. మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. సో మా అక్క వాళ్ళ ఆడపడుచు పెళ్ళికి అయితే వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి మేమంతా ఒక 4 days ట్రిప్ లాగా మొత్తం ప్యాక్ చేస్తున్నాము. అంతా మెస్సీ ఉంది. చెప్పాలంటే మేము ఈరోజు వచ్చిన మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా అసలు ఓపికనే లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 1 week అయింది. అక్కడ 1 week స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు ఇదంతా మెస్ ఉంది కదా, ఇదంతా ప్యాక్ చేసి అగైన్ వీ హ్యావ్ టు గో టుమారో మార్నింగ్ వెళ్ళిపోవాలి అక్క వాళ్ళ ఇంటికి. సో అదంతా పెద్ద లాంగ్ ఏం కాదు, కానీ ఇవి ప్యాక్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. చాలా అలసిపోయినాము. సో ఇప్పటి నుంచి మీకు మంచిగా పెళ్లి వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ సో గైస్, గుడ్ మార్నింగ్. నైట్ 12:30 అయింది ఆల్మోస్ట్ మేము అన్నీ ప్యాక్ చేసి పెట్టేవారికి. సో ఈ సంచులు ఆల్రెడీ బ్యాగ్స్ వెళ్ళిపోయినాయి అనమాట. పోటర్లో కొన్ని పంపించేది ఉంటే బ్యాగ్స్ కూడా వేసి పంపించినా మళ్ళీ మేము ఎందుకు మోయాలి అని చెప్పేసి, సో మిగతా ఉన్న కొంచెం స్టఫ్ ప్యాకింగ్ ఏదైతే ఉందో అవి ఒక 3 సంచులు విత్ హ్యాండ్ బ్యాగ్ అండ్ 1 మేకప్ బ్యాగ్ ఇవి ఉన్నాయి ఇప్పుడు మనతో వెళ్ళడానికి. సో క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఇంకా 10 minutesలో మేమైతే స్టార్ట్ అయిపోతాం. మా అక్క అయితే కాల్ చేసి ఎప్పుడు వస్తారు అని అంటుంది. సో వెళ్ళాలి. లెట్స్ సీ. ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయినాం మా అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని నేను, మమ్మీ, ప్రిన్స్ అండ్ మా పెద్ద అత్త అయితే వెళ్తున్నాము. సో డాడీ డైరెక్ట్ ఆఫీస్ నుంచి అక్కడికే వస్తా అని చెప్పినారు. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు బ్యాంగిల్స్ వేసుకునేది ఇంకా హల్దీ 2 ఉన్నాయి. సో లేట్ అవుతుందని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. రావడమే మేము లంచ్ చేసి రాలే కాబట్టి ఇంక ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే మాకు ఫుడ్ పెట్టేస్తున్నారు. మా అక్క కూడా అంత టైర్డ్ అయ్యి ఉండేనంట. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే రెస్ట్ తీసుకున్నాం. We finally reached the Billy house. గైజ్, ఇప్పుడే మమ్మల్ని పెళ్లి కూతురు చేసినారు. నా హ్యాండ్స్ అంతా పసుపుని టెల్ మళ్ళీ కూర్చోాలా. గైజ్, మేము మొత్తానికి అయితే ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం. ఫర్ సమ్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు షాప్. కవియా సైడ్ గైజ్, నేనైతే ఇంతసేపు మంచిగా పడుకున్నా. ఒక 1.5 hour న్యాప్ అయితే వేసినాను. మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీగా లేచినట్టు అనిపించింది, అందుకే టైర్డ్ అనిపించింది. ప్లస్ ఏం పనులు కూడా లేకుండే నాకు. సో నేను ఇంకా బ్రైడ్ ఇద్దరం కలిసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడే లేచినాం. కింద హల్దీ స్టేజ్ అవుతుంది. అండ్ మా స్నిక్కుగాడు పొద్దునుంచి తినాక ఇప్పుడు తింటుంది డాల్. అది ముచ్చట. ఇంకా హల్దీ స్టార్ట్ అయిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ మీకు చూపిస్తా ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పి. మొత్తం పసుపు ఉన్నా గైస్. సీ మై ఫేస్. ఇది ఎన్నోసార్లు సోప్ పెట్టే పోయింది. ఇక్కడ ఒక 1 twice పెట్టినా కాబట్టి పోలేదు. ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్న తర్వాత కిందికి వెళ్ళాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి పట్టేటివి ఉంటే వాటికి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. గ్యాప్లో ఇక్కడ హల్దీ స్టేజ్ కూడా వేసేసినారు. అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుండే. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ పక్కనే బోర్డు వేస్తున్నారు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ వస్తుండే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా హల్దీ స్టేజ్ అయిన తర్వాత కూడా మేము చాలాసేపటికి రెడీ అవ్వాలి అనమాట. చిన్న వర్క్స్ ఉంటే చేసుకుంటున్నాం. ఇంకా నేను రింకు కలిసి జూడియోలో కొంచెం చిన్న పని ఉంటే వెళ్ళినాం అనమాట. హల్దీ టాప్స్ కోసం అని చెప్పేసి వెళ్ళినాము ఇద్దరం కలిసి. యాక్చువల్గా అది చాలా మెయిన్ రోడ్, హైవే దగ్గరికి వెళ్ళినాం మేము ఇద్దరం. ఫస్ట్ టైం వెళ్ళి ఆ స్టఫ్ అంతా కలెక్ట్ చేసుకొని మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట. వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు వెదర్ ఎట్లా ఉంది, మొత్తం వర్షం పడేలా ఉంది. చూడాలి ఎట్లా అయింది. మేము ఇంటికి వచ్చి రాగానే గాజులు అయితే వచ్చిండు. ఇంకా గాజులు వేయడం స్టార్ట్ చేసిండు అనమాట. ఫస్ట్ బ్రైడ్కి వేస్తారంట, దాని తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. యాక్చువల్గా పెళ్లి బ్యాంగిల్స్ అంటే మంచిగా గ్రీన్ బ్యాంగిల్స్, గ్రీన్తో కాంబినేషన్ వస్తాయి కదా, పెళ్లి కూతురికి వేసినట్టుగా అట్లా రావాలి. బట్ ఈయన పెళ్లి బ్యాంగిల్స్ కంటే ఎక్కువ ఫ్యాన్సీ బ్యాంగిల్సే తెచ్చిండు. ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేయించుకున్నారనమాట. ఇంకా నేనైతే నాకు ప్రాపర్గా నాకు గ్రీనే కావాలి, నేను పెళ్లి బ్యాంగిల్స్ లాగానే వేసుకుంటా అని చెప్పేసి నేను ఓన్లీ గ్రీనే తీసుకున్నాను. తను ఫ్యాన్సీ తీసుకో అంటే కూడా నేను తీసుకోలేదు. ఇంకా మా జాయ్ బాబు అయితే ఎంట్రీ ఇచ్చిండు. జాయ్ని చూస్తే అయితే ఎంత
మంచిగా అనిపిస్తుందో. ఆయన అయితే స్టార్టింగ్లో అస్సలు ఫ్రీ అవ్వడు, మా దగ్గరికి కూడా రాడు. మేము ఇంతగానం తెలుసు కదా, రాన్న కూడా వాళ్ళ మమ్మీని వదిలిపెట్టి రాడు. బట్ మా డాడీని అయితే ఎక్కడ చూసినా కూడా మా డాడీ దగ్గర కూరుకుతాడు జాయ్. సో గైజ్ నేనైతే బ్యాంగిల్స్ వేసుకున్నాను. సి గైజ్ ఏం చేస్తున్నా, అందరికంటే ముందే తింటుంది, తయారైంది. ప్రిన్సీ డ్రెస్ కలర్ఫుల్ ఉంది కదా గైజ్, ఎంతైనా నా సెలెక్షన్ నార్మల్ ఉండదు. జాయ్ ఏం చేస్తున్నావు చెప్పు, వ్లాగ్లో చెప్పు హాయ్ గాయ్స్ అని. హాయ్ గాయ్స్, చూడండి గాయ్స్ మా జాయ్ ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నావు చెప్పి, ఫోనా ఏం చేస్తున్నావు ఫోన్లో? మ్యాంగో. హాయ్ చెప్పు, హాయ్ గాయ్స్. ఇంకా జాయ్ అయితే ఫోన్ చేస్తున్నాయి, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిండు అమ్మ అమ్మ అనే సాంగ్. సో అది కాపీరైట్ పడుతుందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఆయనను మాట్లాడు అంటే అస్సలు మాట్లాడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. నా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, గ్రీన్ కలర్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా నా హ్యాండ్కి. నేనైతే ఆ ఉన్న 5 days అట్లనే చూసుకుంటూ ఉన్నాను ఆ బ్యాంగిల్స్ని. నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. నేను ఎవరి పెళ్ళికి కూడా బ్యాంగిల్స్, అసలు నాకు బేసిక్గా బ్యాంగిల్స్ అంత నచ్చవు, బట్ ఆ రోజు మాత్రం చాలా నచ్చినాయి బ్యాంగిల్స్. నా చేతికి చాలా ముద్దుగా కనిపించినాయి. చాలామంది కూడా అన్నారు చాలా బాగున్నాయి అని చెప్పేసి, అందుకని చెప్పి వేసి ఫుల్ మురిసిపోయినా. నేనైతే కింద హల్దీ జరుగుతుంటే మేము అది వదిలేసి పైకి ఎక్కినాము తినడానికి. ఫుల్ ఆకలి అవుతుండే. మేము మార్నింగ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ తిన్నామంటే ఇంకా మళ్ళీ తినలేదనమాట. అప్పటికి 8, 9 అట్లా అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది, జాయ్కి కూడా ఆకలి అవుతుంది. అంటే ఇంకా మేమైతే పైకి ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్లో చికెన్ మటన్ ఉంటే వేసుకొని తిన్నాం. మటన్ అయితే కారం ఎంత ఉంది అంటే చెవుల నుంచి వెళ్ళినాయి పొగలు. ఇంకా నేను అందుకే ఒక 2 బుక్కలు తిని పక్కన పెట్టేసి వదిలేసిన. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఏదైనా స్వీట్ తింటే బెటర్ అవుతుంది అని చెప్పి ఇంకా మేము కూడా ఎక్కువ తినలే. ప్రిన్స్ అయితే ఫుల్ తంటాలు పడుతుంది తినడానికి. మా మమ్మీ చేసింది అని టాక్, బట్ మా మమ్మీ చేయలేదంట. లేటర్ నేను అడిగిన తర్వాత వేరే ఎవరో చేసినారు, బట్ చాలా కారం ఉండే ఫుడ్. అక్కడ ఉన్న 3-4 days కారం తినలేక ఇదైపోయినాం మేమైతే. బ్యాంగిల్స్ అయితే వేసుకున్నా, మెహందీ పెండింగ్ ఉంది. సో నైట్ వరకు మెహందీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ ఉందన్నమాట మాకు. గైస్ చూడండి గైస్, ఎల్లో కలర్ కుర్తా వేసుకున్నాడు. ఇప్పుడు ఫోటో అయిపోయింది. టెక్నాలజీ బ్లాగ్ తీసిన ఆల్రెడీ. About not mine, but I have sizes. Why are you always saying this? My sister has channel. మా అక్క అయితే చాలా బిజీ అయిపోయింది. మా అక్క బిజీ అవ్వడం వల్ల మేమైతే బ్లాగ్ చేస్తున్నాము. ఫైనల్గా వి డిడ్ ఎవ్రీథింగ్, మంచిగా హల్దీ కంప్లీట్ అయిపోయింది. అండ్ పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. లేచి నో ఐడియా, రేపు పెళ్లి కూతురు ఈవెంట్ ఐ గెస్. సో ఇప్పటికైతే హల్దీ అయిపోతుంది. నో మోర్, ఇంకా కొంచెం ఒక వాటర్ పోసినంత వరకు ఐ విల్ బ్లాగ్, దెన్ ఐ విల్ క్లోజ్ అండ్ టుమారో మార్నింగ్ లెట్స్ సీ. సో గైస్ గుడ్ మార్నింగ్. అండ్ నైట్ 3 o'clock అయింది మేము వండుకునేసరికి. అండ్ ఇప్పుడే కొంచెం లేచి సో లేచిన మేము ప్రిన్సీ స్నానం చేసింది, నేను అది కూడా చేయలే. అండ్ గోయింగ్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంట, అవి కూడా ఫినిష్ చేసుకున్నాం. బ్రైడ్ అయితే కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని తిరుగుతుంది గైస్. సో కమ్ లెట్స్ గో అండ్ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ 3 వరకు మేలుకున్నామంటే అది చాలా పెద్ద విషయం మన వరకు. కిందన గైస్ జాయ్ చూడండి, పొద్దున్నే స్నానం చేసి ఏం చేస్తున్నాడు, స్నానం చేసి ఫోన్ చూస్తున్నాడు. వాళ్ళ పెద్ద డాడీ వచ్చి ఇప్పుడు జాయ్ని బెదిరిస్తే అప్పుడు ఫోన్ తీస్తాడు కదా జాయ్. వాళ్ళ మమ్మీ కూడా పొద్దున్నే స్నానం చేసింది. ఇప్పుడు జాయ్ హాయ్ గాయ్స్ చెప్తాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిమ్మీ వ్లాగ్స్. మేమిద్దరము బెస్ట్ ఫ్రెండ్స్ కదా,
చెప్ప అందరికి మేము మళ్ళీ మంది వస్తే ఉప్మా తింటావా? ఉప్మా తింటావా? తింటా ఉప్మా తింటాడంట గైస్. సో కమ్ లెట్స్ గో అండ్ గెట్ ఉప్మా. గైస్ ఆటో ముందుకు వచ్చింది. గైస్ ఆటో ఆల్ ద వే జాయ్ అవుతుంది. సో గైస్ అదేదో వీడియో నడుస్తుంది గైస్. చాయ్ లడ్డు సే హాయ్ టు మై బ్లాగ్. గుడ్ మార్నింగ్. సో గైస్ మా మమ్మీ చూడండి చాయ్ తాగుతుంది. ఓకేనా? అక్కడ వంటలు అవుతున్నాయి అండ్ పిల్లలు బొరుతున్నారు ఇక్కడ. సో గైస్ గుడ్ ఈవినింగ్ అగైన్. వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే అబ్బాయి వాళ్ళు వచ్చారు. వచ్చేసి ఆమెను పెళ్లి కూతురు చేస్తారు. నేనైతే నీట్గా ఫ్రెష్ అప్ అయినా. లవింగ్ దిస్ బ్యాంగిల్స్. మా అక్క అయితే ఫుల్ పని చేస్తుంది గాయస్. చూడండి, చూపియను. సో ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళందరూ కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తనని పెళ్లి కొడుకు చేసి వచ్చిన తర్వాత దెన్ మన ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఎలాగో ఫ్రీ కాబట్టి అసలు బ్లాగ్ నేను సరిగ్గా షూట్ చేయట్లేదని నాకు తెలుసు. స్టిల్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ పడుకొని ఉంటున్నాం. నైట్ మేల్కుంటున్నాం మొత్తం ఎర్లీ మార్నింగ్ వరకు. సో దానివల్ల డేలో కొంచెం డల్ ఉండడం, నిద్రపోవడం ఇట్లాంటివి అవుతున్నాయి. అందుకని చెప్పి ఏమీ కూడా షూట్ చేయట్లేదు నేను. లెట్స్ ట్రై ఇప్పటికైనా షూట్ చేస్తాను. ఏదైనా ఈవెంట్ అవుతుంది దాని వీడియో తీద్దాము అని అంటే ఈ ఫోన్ నా దగ్గర ఉండదు. ఏదైనా వాడేసుకొని వెళ్ళిపోతా. అట్లా అవుతుంది. ఇప్పుడు కూడా కింద ఆమెకు పసుపు పెడుతుండే. నేను ఈ ఫోన్ ఇక్కడ పెట్టేసి కిందికి వెళ్ళినా అనమాట. సో వాళ్ళందరికీ టీ సర్వ్ చేసి అది చేసి మెల్లిగా పైకి ఎక్కినా. అది మ్యాటర్. సో లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. తెచ్చుంది వెళ్ళింది కానీ
షార్ట్ వీడియో ఐఫోన్ ఐఫోన్ నో హెల్పింగ్ రా. నేను రావాలా మా అక్కకి హెల్ప్ చేయడానికి. రింగ రోజెస్ ఆడుతురా, రింగ రోజెస్ ఆడుతురా. డ్రెస్ పాడైతుంది, దాని డ్రెస్ పాడైతుంది. ఇగోరా ఇక ఆపేసుకోండి. ఇంకో మన ఫోన్ గైస్, ఇట్స్ హల్దీ వైబ్స్. సో గైస్, మా హల్దీ ఆడడం అయిపోయింది. ఆగం పంచాయతీ వచ్చేసి కూసురం. ఎల్లో డర్టీ ఫెల్లో సిట్టింగ్ ఆన్ ఏ బఫెల్లో లాగా అవుతుంది నాకు. సో గాట్ ఫ్రెష్ జస్ట్ నౌ. సో మళ్ళీ ఒకవేళ పసుపు రుద్దే ఈవెంట్ ఉంటే ఎట్లా అని చెప్పేసి సోప్ కూడా పెట్టుకోలే, కానీ మస్తు మండుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత లెట్స్ సీ వాట్ గోనా హ్యాపెన్. రైట్ నో మేమైతే పడాలి దాటుతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ కాదు, చాలా భయం అవుతున్నాం, నర్వస్. సాహసం మా మమ్మీ తెలుసు కానీ నీకు. మీకు సమోసా వద్దా? గైస్, ఐఎమ్ హ్యావింగ్ సమోసా. ఫుల్ ఆకలి. ఇక్కడైతే పెళ్లి కూతురు ఈవెంట్ రెడీ అయిపోయింది. ఇంకా పప్పు వచ్చి అక్కడ కూర్చుంది. మా స్నిక్కి చూడండి, తనకు ఫుల్ బోర్ కొడుతుంది నాకు తెలిసి. జాయ్ గైస్ తింటుంది గైస్, చెప్ప చేయకుండా.
సో గైస్ ఫైనల్గా పెళ్లి కూతురు ఈవెంట్ హల్దీ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ రేపు పెళ్ళిలో కొత్త బ్లాగ్తో మంచిగా తెలియదు ఈవెన్ నేను బ్లాగ్ చేస్తానా లేదా కూడా. సో మన ఏమంటారు టైంని బట్టి వీళ్ళని బట్టి ఇఫ్ ఐ కెన్ ఐ విల్ డూ, లేదంటే ఇంకా ఈ బ్లాగ్తో సరిపెట్టుకోండి అని చెప్తాను. నేనైతే ప్రజెంట్ ఇక్కడ మాకోసం ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాను అనమాట. సో అక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. ఈ గ్యాప్లో మా వాళ్ళందరూ కలిసి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో కొంతమంది వెళ్తారు, మిగతా వాళ్ళందరం మేము రెస్ట్ తీసుకొని చిల్ అయ్యి మెహందీస్ పెట్టుకొని పడుకొని రేపు మార్నింగ్కి రెడీ కావాలన్నమాట. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. బాయ్ బాయ్.